హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాలకు వెళ్దాం. ఎన్నికల వేళ ఉద్యోగుల సంచలన నిర్ణయం, తీవ్ర టెన్షన్లో సీఎం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులు మరొక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఓపీఎస్ అమలు చేసేవారికే ఉద్యోగుల మద్దతు. యూటీఎఫ్ కార్యవర్గం తీర్మానం అయితే చేసింది. ఎవరైతే ఓపీఎస్ అమలు చేస్తారో వారికే మద్దతు ఇస్తామని, పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చే వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు అయితే ఉంటుందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలోని యూటీఎఫ్ హాల్లో సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం అయితే తీర్మానించింది. ఇప్పటికే రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లు పాత పింఛన్ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాయన్నారు. సంఘం రూపొందించిన ఓట్ ఫర్ ఓపీఎస్ బుక్లెట్ను ఆవిష్కరించారు. మనోహర్ కుమార్ మాట్లాడుతూ, ఓపీఎస్ పునరుద్ధరిస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జీపీఎస్ పేరుతో ఉద్యోగులను మోసం చేసిందని దుయ్యబట్టారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య మాట్లాడుతూ, 12వ పీఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగుల ఆనవాయితీ ప్రకారం 30% మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత పీఆర్సీలో జరిగిన నష్టాన్ని పోడ్చాలని కోరారు. డిఎస్సి 2024లో పెట్టిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇక జిల్లా సహాధ్యక్షుడు ఎం కృష్ణయ్య మాట్లాడుతూ, ఉద్యోగులకు హెల్త్ కార్డుల ద్వారా ఇచ్చే వైద్య చికిత్స ఖర్చును 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంకా కార్యక్రమంలో మిగిలిన వారు కూడా పాల్గొనడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఎవరైతే ఓపీఎస్కి అమలు చేస్తామని హామీ ఇస్తారో వారికి మాత్రమే ఈసారి ఉద్యోగుల మద్దతు అయితే ఉంటుందని వారు స్పష్టం చేయడం జరిగింది.